దేవుని వాక్యమును పక్కనెట్టుకొని మనము అన్ని విషయంలో ఏస్తున్నామంట, దేవునికి విరోధముగా మాట్లాడుతూ ఉంటాం, విరోధంగా చేస్తూ ఉంటాం. కారణం ఏమిటి అంటే మన శరీరంలోనే ఆ పాప నైజం ఉందన్నమాట. ఆ పాప నైజాన్ని మనం చదివేసుకోవాలంటే ప్రేమటువంటి వాళ్ళ దేవునికి వాక్యాన్ని రోజు మనం చదవాలా. అది ఏదో డగడగడగ చదివేది కాదు, కానీ అది మనసు పెట్టుకుని నిదానంగా వాక్యాన్ని చదవాలా. చదువురానిటువంటి వారు విన్న వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుని మరి వాక్యాన్ని వింటూ ప్రార్థన చేస్తూ దేవునితో ప్రతిరోజు మనం గడిపితే ఆ విధంగా మనము పవిత్రులుగా జీవించగలుగుతాము. భయం లేని వారిగా ఆ భయములో ధైర్యం వహించి మనము సింహముని జీవిస్తాము. సామెతల గ్రంథము 28వ అధ్యాయంలో ఒక మాట ఉందన్నమాట.